చాలా మంది పేషెంట్స్ మేడం మాకు ట్యూబెక్టమీ ఆపరేషన్ అయింది. ఇప్పుడు మాకు పిల్లలు కలిగే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మనము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్ హియర్ అట్ వైజాగ్ బ్రాంచ్. సో యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే ఆడవారిలో గర్భసంచి అంటే ఎండోమెట్రియల్ లేయర్ బాగుండాలి. దాని తర్వాత రైట్ అండ్ లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయన్నమాట. సో అవి పేటెంట్గా ఉండాలి. దెన్ ఓవరీస్లో కూడా రిజర్వ్ అండ్ ఎగ్ రిజర్వ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ మేల్స్లో యూజువల్గా సెమెన్ అనాలిసిస్ అనేది బాగుంటాయి. సో ఇవన్నీ బాగుంటే మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. బట్ ఇప్పుడు ఇలా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయడం అంటే సో రైట్ అండ్ లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజువల్గా కట్ చేస్తారనమాట. సో పిల్లలు పుట్టకుండా ఉండడానికి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది మనకి, సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి ట్యూబ్లోకి వస్తుంది. ట్యూబ్లోనే ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయ్యే ప్లేస్ వచ్చి ట్యూబ్స్. సో ఈ విధంగా ట్యూబ్స్ని కట్ చేయడం వల్ల మనం ఈ ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ని స్టాప్ చేస్తున్నాం కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ నిల్లు ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి పేషెంట్స్లో ఈ విధంగా నెక్స్ట్ పిల్లలు పుట్టాలంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయంటే మెయిన్గా మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో అయితే సక్సెస్ రేట్స్ చాలా బాగుంటాయి. సో ఎవరైతే ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ అయ్యి నెక్స్ట్ పిల్లల కోసం మళ్ళీ కావాలి అనుకుంటుంటారో సో అటువంటి వాళ్ళు ఈ ఐవీఎఫ్ చికిత్సా విధానంలో ప్రెగ్నెన్సీ కలిగే అవకాశం ఉంటుంది. ఈ చికిత్సలో ఏం చేస్తారు ఐవీఎఫ్లో అంటే మనకి ఎగ్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి, ఇంజెక్షన్స్ యూజువల్గా మనకి ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో డేట్ వచ్చేసి 2nd డే నుంచి 10th డే వరకు ఇంజెక్షన్స్ ఇస్తారు. 10th డే తర్వాత మనకి ఎగ్ రిలీజ్ అయ్యే ఇంజెక్షన్ ఇచ్చి 12th డే ఎగ్స్ అనేవి పికప్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పికప్ చేసిన ఎగ్స్ని స్పర్మ్స్ని మనము ఇక్సిఆర్ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఎంబ్రియోస్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా కన్వర్ట్ అయిన తర్వాత ఈ ఎంబ్రియోస్ని మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రాసెస్ ద్వారా గర్భసంచిలోకి పంపించడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మెయిన్గా మనము ట్యూబ్స్ అనే వాటిని బైపాస్ చేస్తున్నాం. సో మీరు ట్యూబెక్టమీ అయినా కూడా మనకి ఐవీఎఫ్ చికిత్సలో పిల్లలు కలిగే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.